అంటున్నారు. పోలీస్ స్టేషన్‌లో సెటిల్‌మెంట్‌కి అడ్డాగా మారాయన్నారు. దీని గురించి. పోలీస్ స్టేషన్లకు సెటిల్మెంట్కి అడ్డాగా మారింది వాళ్ళ హయాంలో. ఈరోజు ఫోన్ ట్యాపింగ్ ఎంక్వైరీలు జరుగుతుంది వాళ్ళ హయాంలో జరిగినటువంటి ఫోన్ ట్యాపింగ్. భారతదేశంలో ఇండిపెండెన్స్ తర్వాత ఎన్నో రాజకీయ పార్టీలు, ఎంతోమంది రాజకీయ నాయకులు ఈ రాష్ట్రాలను, దేశాలను ఏలినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎవరు కూడా ఈ స్థాయిలో వాళ్ళకున్నటువంటి పవర్ని మిస్యూజ్ చేసినటువంటి పరిస్థితులు కనపడలే. 10 సంవత్సరాలు ఒక నియంత లెక్క పరిపాలించినటువంటి పరిస్థితి కేటీఆర్ కుటుంబ సభ్యులది. ఒక ప్రజాపాలన కాదు, ఒక కుటుంబ పాలనని అందించినటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళు ఈరోజు మా పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుందో చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన చేసే తప్పులు, ఆయన మాట్లాడే మాటల వల్ల ఎవరో కార్యకర్తలు కేసు పెట్టినప్పుడు పోలీస్ డెఫినెట్గా ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం జరుగుతుంది. ఎఫ్ఐఆర్ ఫైల్ చేసినంత మాత్రాన ఎవరు కూడా దోషి కాదు. ఎఫ్ఐఆర్ ఫైల్ చేసినాక ఎంక్వైరీ ద్వారానే దోషులు నిర్దోషులు తేలుస్తారు. 10 సంవత్సరాల కాలంలో మేమేనాడు ఇలా విధంగా చేయలేదు. సంవత్సరాన అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ మాత్రమే ఇట్లాంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నట్టున్నారు. 10 సంవత్సరాల క్రితము ఒక డ్రోన్ ఎగిరేసిన కేసులో రేవంత్ రెడ్డి గారిని 15 దినాలు పోలీస్ స్టేషన్ జైలుకు పంపించినటువంటి దాఖలాలు ఏ ప్రభుత్వంలో జరిగింది? ఆ రోజు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా ఉంటే స్పీకర్కి కూడా నోటీసులు ఇవ్వకుండా అక్కడ మన నార్సింగ్ పోలీస్ స్టేషన్ నుంచి ఒక చిన్న డ్రోన్ కేసు, పిటి కేసు, పోలీస్ స్టేషన్లోనే బెయిల్ ఇవ్వాల్సిన కేసులో పోలీస్ స్టేషన్లో బెయిల్ ఇవ్వకుండా 15 రోజులు చెర్లపల్లికి పంపించింది ఎవరు? ఈ ఫోన్ ట్యాపింగ్ చేసింది ఎవరు? కేటీఆర్కి మతిస్థిమితం పోయింది. ఆయన 10 సంవత్సరాలు ఏం చేసిండో గుర్తుకు రావట్లేదు. మళ్ళీ అధికారం కోసమే తాతాలాడుతుండు తప్ప వాళ్ళు చేసినటువంటి దౌర్భాగ్య పాలన మీద మాట్లాడతలేరు. ప్రజలు వాళ్ళను వద్దని చెప్పి చీదరించుకొని బయటికి పంపించినాక కూడా ఇంకా కూడా ప్రజలు వాళ్ళని కోరుకుంటున్నాను ఒక భ్రమలో బతుకుతుండు. పోలీస్ స్టేషన్లకు సెటిల్మెంట్కి అడ్డాగా మారింది వాళ్ళ హయాంలో. ఈరోజు ఫోన్ ట్యాపింగ్ ఎంక్వైరీలు జరుగుతుంది వాళ్ళ హయాంలో జరిగినటువంటి ఫోన్ ట్యాపింగ్. భారతదేశంలో ఇండిపెండెన్స్ తర్వాత ఎన్నో రాజకీయ పార్టీలు, ఎంతోమంది రాజకీయ నాయకులు ఈ రాష్ట్రాలను, దేశాలను ఏలినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎవరు కూడా ఈ స్థాయిలో వాళ్ళకున్నటువంటి పవర్ని మిస్యూజ్ చేసినటువంటి పరిస్థితులు కనపడలే. 10 సంవత్సరాలు ఒక నియంత లెక్క పరిపాలించినటువంటి పరిస్థితి కేటీఆర్ కుటుంబ సభ్యులది. ఒక ప్రజాపాలన కాదు, ఒక కుటుంబ పాలనని అందించినటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళు ఈరోజు మా పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుందో చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన చేసే తప్పులు, ఆయన మాట్లాడే మాటల వల్ల ఎవరో కార్యకర్తలు కేసు పెట్టినప్పుడు పోలీస్ డెఫినెట్గా ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం జరుగుతుంది. ఎఫ్ఐఆర్ ఫైల్ చేసినంత మాత్రాన ఎవరు కూడా దోషి కాదు. ఎఫ్ఐఆర్ ఫైల్ చేసినాక ఎంక్వైరీ ద్వారానే దోషులు నిర్దోషులు తేలుస్తారు. 10 సంవత్సరాల కాలంలో మేమేనాడు ఇలా విధంగా చేయలేదు. సంవత్సరాన అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ మాత్రమే ఇట్లాంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నట్టున్నారు. 10 సంవత్సరాల క్రితము ఒక డ్రోన్ ఎగిరేసిన కేసులో రేవంత్ రెడ్డి గారిని 15 దినాలు పోలీస్ స్టేషన్ జైలుకు పంపించినటువంటి దాఖలాలు ఏ ప్రభుత్వంలో జరిగింది? ఆ రోజు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా ఉంటే స్పీకర్కి కూడా నోటీసులు ఇవ్వకుండా అక్కడ మన నార్సింగ్ పోలీస్ స్టేషన్ నుంచి ఒక చిన్న డ్రోన్ కేసు, పిటి కేసు, పోలీస్ స్టేషన్లోనే బెయిల్ ఇవ్వాల్సిన కేసులో పోలీస్ స్టేషన్లో బెయిల్ ఇవ్వకుండా 15 రోజులు చెర్లపల్లికి పంపించింది ఎవరు? ఈ ఫోన్ ట్యాపింగ్ చేసింది ఎవరు? కేటీఆర్కి మతిస్థిమితం పోయింది. ఆయన 10 సంవత్సరాలు ఏం చేసిండో గుర్తుకు రావట్లేదు. మళ్ళీ అధికారం కోసమే తాతాలాడుతుండు తప్ప వాళ్ళు చేసినటువంటి దౌర్భాగ్య పాలన మీద మాట్లాడతలేరు. ప్రజలు వాళ్ళను వద్దని చెప్పి చీదరించుకొని బయటికి పంపించినాక కూడా ఇంకా కూడా ప్రజలు వాళ్ళని కోరుకుంటున్నాను ఒక భ్రమలో బతుకుతుండు.